మీటింగ్ వచ్చిన ఏదైనా వస్తువు అయింది అక్క మీ ఇప్పటి వరకు ఆ పిల్ల ప్రేమతో ఇచ్చిన గిఫ్ట్ ఆ పిల్లకి నేను ఏం సంబంధం ఫస్ట్ ఇల్లంతా వెతుకాలి అనే ముందు ఫస్ట్ ఇల్లంతా వెతుక్కోవాలి అంటలేను అర్థమైందా ఎవరు లేరు కదా ఇంట్లో ఎవరు లేరని కాదు మమ్మీ నువ్వు నీకు బంగారం కావాల్సిన రిటర్న్ తెచ్చిపోతా అసలు నీ మొక్క కమ్మలు ఇప్పి మళ్ళీ ఎందుకు ఇప్పిస్తా చెప్పు నేను అంటనే ఉన్నాడు ఓకే ఓకే గడికి ఓకే అని నాకే తెలియదు మరి ఏంటి మరి నువ్వే ఉన్నావు కదా నిన్ను అడగకపోతే ఎవరైనా అడుగుతారు వాళ్ళని అడిగితే వాళ్ళు కాదని చెప్పారు అమ్మ నువ్వే అంటే నువ్వు పొద్దంతా లేవని చెప్పి నువ్వు ఏడుపు మొత్తం పెట్టకు చెప్పి నాకు నచ్చదు అర్థమైందా సో వెల్కమ్ బ్యాక్ టు వర్ష క్యూటీ. ఈరోజు వీడియో అయింది తెలుసా, మొన్న వర్ష ప్రేమగా ఇచ్చిన గిఫ్ట్ అయితే పోయింది, అది ఏడవైందో అర్థమైతలేదు. కానీ వర్ష అంటే నేను పొద్దున లోకేష్ పోయిన ఇంటికి, ఆ గిఫ్ట్ ఏడబెట్టిన అంటే మొత్తం ఇల్లు వచ్చేసరికి తలుపు కుల్లనే ఉంది, ఆయన బట్టలన్నీ కింద పడిపోయింది అనమాట. సో ఇగో మా నాన్నగారిని అడిగితే నేనైతే ఆడుకొని వెళ్ళిపోయిన అత్త నేను ఏం తీయలే అనేది చెప్తుండే వాడైతే. అయితే చిన్నపిల్లలు ఎందుకు తీసారు వాళ్ళు తెలుస్తుందా, వర్ష ఎంతో ప్రేమతో కొనిచ్చింది నాకు దాని ఫస్ట్ శాలరీతో. ఇప్పుడు అది తీసిందా లేకపోతే ఇంకెవరన్నా తీసిరా కూడా అర్థమైతలేదు. ఇప్పుడు నేను ఎవరిని అడగాలో కూడా అర్థమైతలేదు. అందుకే పక్కింట్లో మా చెల్లెకి ఆల్రెడీ అప్పచెప్పిపోయిన ఇల్లు, ఎందుకంటే నేను పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఉండను. నేను ఆఫీస్ వచ్చేసరికి 7:30 8 అయిపోతుంది, లేకపోతే ఒక్కొక్కసారి ట్రాఫిక్ ఉంటే 8:30 కూడా అవుతుంది. సో నేను వచ్చిన దీపావళి కదా కమ్మలు పెట్టుకుందాం అనుకున్నా, చూస్తే లేవాడ మన అంటే లోపల లాకర్ తాళం దొరకలేదు నాకు. లోపలనే పెడతా ప్రతి వస్తువు, అని నాకు లాకర్ తాళం అయితే దొరకలేదు. అయితే బట్టల మధ్యలో పెట్టేసిపోయినా నేను, అంటే బీరువాలోనే బట్టల మధ్యలో పెట్టినా. అది ఏడబడ్డదో ఏమో నాకు అర్థం, అంటే ఎవరైనా తీసుండొచ్చు, ఎందుకంటే ఇల్లు మొత్తం చాలా కొల్లం ఉంది. ఆల్రెడీ మొన్న ఇన్సిడెంట్స్ అయినప్పటి నుంచి కొంచెం జాగ్రత్తగానే ఉంటున్నాము. అయినా కూడా ఆ కమ్మలు పోవడం చాలా బాధ అనిపిస్తుంది నాకైతే. నేను మా చెల్లెకి అప్ప చెప్పిపోయినా, ఇగో వీడిని అడిగితే చెప్పు నాన్న ఇప్పటికన్నా నేను ఏమన్నా నిజం చెప్పు. మరి ఎవరు వచ్చారు ఇంటికి? అత్త వచ్చింది. ఏ అత్త? సరే వచ్చి ఏం చేసింది? బాబుకే అప్పుడే వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళిపోయినావు నువ్వు, ఇక లేవా ఇంట్లో? బబ్బీ కూడా లేదా? చూసినావా, ఇప్పుడైతే మా నాన్నగారు కూడా మా జ్యోతి వచ్చిందనే చెప్తుండు. ఇప్పుడు ఆ పిల్ల తీసిందా తీయలేదా తెలియదు, పొయ్యి అయితే అడుగుతా ఒకసారి. ఒకవేళ దాని దగ్గర అంటే అదే తీసి అంటే ఇప్పుడు పొద్దున్న సాయంత్రం వరకు ఆమెనే ఉండే కాబట్టి నేను ఆమెనే సీరియస్గా అడగాలనుకుంటున్నా. ఎందుకంటే వర్షం చాలా ప్రేమతో ఇచ్చిన గిఫ్ట్ అది, నేను లైఫ్ లాంగ్ ఆ మెమరబుల్ గిఫ్ట్ని అసలు మర్చిపోలేను. ఒకసారి జ్యోతి దగ్గరకు అయితే వెళ్ళిపోయి అడుగుదాం. వర్ష కూడా అక్కడనే ఉంది అనుకుంటా, ఆమెను కూడా ఒకసారి అడుగుదాం. అంటే ఆమె కూడా ఉండే ఇంట్లో అందుకని. జ్యోతి జ్యోతి పర్ష కాదు ఇంట్లో ఏమా పొద్దున్న నుంచి అమ్మ అమ్మ లేదు పొద్దున ఏడిపోయిందా? నేను తాళమేసి పోయినా ఇంటికి. ఏ వర్షిత నువ్వు ఇచ్చిన కమ్మలు కనిపిస్తలేవు, ఏడవైనా చెప్పు. నాకు తెలియదని మాత్రం మనకు నువ్వు దాచి పెట్టావా లేక ఏదైనా ఉంటే చెప్పేసి మనసులో ఏమన్నా కూడా. నేను నీకు ఇచ్చినప్పుడు మేము ఏం చేయను మమ్మీ. సరే ఇప్పుడు నాకెందుకు అన్నవాడుతుంది మమ్మీ, నీకు తెలియాలా? నువ్వు ప్రాంక్ చేసినట్టు చంప కనబడుతూ ఊకే ప్రాంక్ అంటావు అనుకో. తెలిపాలి నేను తీయలే. జ్యోతి అమ్మేడిపోయింది, అమ్మొచ్చింది అసలు ఇంటికి పొద్దున. ఇప్పుడు ఆయన లేదు, వీడిని అడిగితే వీడి తీయలేదంటు, ఆమె అడిగితే ఆమె తీయలేదంటుంది. నువ్వు ఉన్న మా ఇంట్లో అసలు మరి తాళం వేసిన ఇంటికి తాళం వేయాలని తెలియదా నీకు? పిల్లలు ఆడుకుంటున్నాను అని ఇగో వీడు వెళ్ళిపోయినా చెప్తుండు కదా. మరి అక్క వచ్చే అమ్మలు పోయినాయి జ్యోతి, అడగాలి. నేను వచ్చేటప్పుడు వర్షిత వచ్చింది, నేను వచ్చే ముందే వర్ష ఇంకా అందుకని తాళం వేయకుండా వచ్చేసాను నేను. ఏంటి మా కమ్మలేవమ్మా, నాకెంత సంబంధం వచ్చింది ఇప్పుడు నాకు ఇంటికి. అయితే కమ్మలు నువ్వు తీయలేదని ఇప్పుడు చెప్పురా, నువ్వు తీస్తే మర్యాద చెప్పేసి. సరిపోయింది,
హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? అవ్వవాడుగు నీ మిన్న చెప్తుంది. నేను నెట్ వస్తలేదు అని వచ్చిన పిల్లలు తినే వరకు ఉన్నట్టు వచ్చే ముందు వర్షిత వచ్చిందక్క. వర్షిత వచ్చిందని నేను చాలా ఇప్పుడు కమ్మలు ఎవరి మీద వేయడం నాకు తెలియదు జ్యోతి. నాకెందుకు నీ మీద డౌట్ వస్తుంది. నువ్వు అంతసేపు ఉండి ఉంటే తాళం వేయకుండా వస్తే నేను ఏం చేయాలి చెప్పు? మీటింగ్ వచ్చిన ఏదైనా వస్తువు పోయింది అక్క. ఇప్పటి వరకు ఆ పిల్ల ప్రేమతో ఇచ్చిన గిఫ్ట్ ఆ పిల్లకి నేను ఏం సంబంధం పండగ ఉందని చెప్పేసి నేను తీద్దామని పెట్టుకుందామని అనుకున్నా. పెట్టుకుందాం మొన్న లోపల తరం దొరకలేదు, అందుకే బట్టల సందులో పెట్టినా. వచ్చేసరికి ఆ బట్టలన్నీ తీసి అట్లనే ఉన్నాయి. అల్మారా ఇవన్నీ నేను ఏం ముట్టుకోలే అక్క. నీకు ఎంత బాగా అనిపిస్తుంది చెప్పు? నాకు బాగా అనిపించాలి. ఎట్లా పెట్టి పోతావు చెప్పు? మీ బట్టలు కూడా ఏం ముట్టలేదు పిల్లలు. ఎవరు ముట్టారు? నేను కూడా అదే అనుకుంటా. మరి ఇప్పుడు కర్మకి నేను ఏం చేసుకోవాలి చెప్పు? ఉన్నావు ఆ పిల్లంత కనిపించమని కాదు, మొత్తం వెతికినావు నువ్వు. అసలు ఫస్ట్ ఇల్లంతా వెతకాలి. అనే ముందు ఫస్ట్ ఇల్లంతా వెతుక్కోవాలి. అంటలేను, అర్థమైందా? జ్యోతి నాకు అవన్నీ తెలియదు. నీకు అప్ప చెప్పి పోయినా లేదా ఇలా చెప్పు ఫస్ట్. అవన్నీ కాదు నిన్ను అడుగుతలేను. నువ్వు నీ మధ్యలో నీ ఇన్వాల్వ్ అయిపోయింది. మరి నేను దీపావళి రోజు పెట్టుకుందామని ఆడ పెట్టినానమ్మ. పాప ఓ పాప నేను పెట్టుకోను పాప అట్లా. జ్యోతి నీకు ఒంట్లో భయం లేకపోతే మా ఇంట్లోకి రాకు జ్యోతి. నువ్వు ఒంట్లో భయం నీకు ఒంట్లో భయం ఉంటే కరెక్ట్ పెట్టుకొని పోక. నువ్వు కమ్మలు ఫస్ట్ ఊరుకొని చెప్తున్నా. దొంగతనం అంటే చిన్న మాట కాదు, అర్థమైందా? నేనే ఉన్నాక నేనే బుద్ధి తక్కువ నేను ఆల్రెడీ రాగానే బట్టలు చూసి అడిగిన ఎవరని చెప్పి. అయితే నేను లేని అత్త రాగానే, నేను అత్త చిన్న అత్త రాగానే నేను వెళ్ళిపోయినా అని చెప్పిండు వాడు. అర్థమైందా? ఏమో మీకే నన్ను అయితే సంబంధమే లేదు. సంబంధం లేదు. మరి ఆమె అంటుంటే నువ్వెందుకు మధ్యలో పానకంలో నీకెందుకు? నువ్వు రాకు. నేను అడుగుతున్నా కదా, నీకు రాకు. పెట్టుకోకు. నేను బాడేయాలి ఆడ పెట్టుకుందామని ఆడ పెట్టిన. ఈ రోజు తీసే రేపు నాకు తెలియదు అక్క. నేనైతే వచ్చినా నేను అవన్నీ ముట్టలే అక్క. నేను ఎందుకు ఇప్పిస్తాక? నేను ఇప్పించినట్టు నేను దొంగతనం చేసిన ఒప్పుకోవాలి. నేను చేయాలి. నేను ఎందుకు ఇంట్లో నేను ఒక్కదాన్ని ఉంటే నేను తీసినట్టేనా? మరి ఎవరు తీసిన? ఇప్పుడు చెప్పు. నేను ఒక్కదాన్ని ఉంటే నేనే తీసిన. పిల్లలు తీసినట్ట పోనీ. పిల్లలకి ఇట్లా ఆడుకుంటా వేసినేమో చూసి ఒకసారి వెతుకుతే ఇల్లంతా వెతికే వచ్చినానమ్మా. వెతకకుండా రాలే. నేనేమి వెతికే వచ్చినా. నేనేమన్నా అడగాలి. చిన్నకి కెమెరా పెట్టడం ఎందుకు చెప్పు? నా ఇష్టం, నేను పెట్టుకున్నా. నీకెందుకు? నాకు ప్రూఫ్ ఉండాలి వర్షిత. ఏది ఊరికే దొంగతనం చేసిన అందరికి రుజువు చేయాలన్నా? మరి అక్కడికి వచ్చిన తర్వాత నువ్వు వచ్చిన తర్వాత లేవు మళ్ళీ కమ్మలు. రావద్దు అంటే నేను రాను. మీ ఇంట్లో పెట్టాను, అడుగు పెట్టాను. నేను రాను. ఎందుకు వచ్చినావు? అంటే ఎందుకు వచ్చినావు? బుద్ధి తక్కువ వచ్చిన మళ్ళీ కమ్మలు ఇప్పి మళ్ళీ నేను ఎందుకు ఇప్పిస్తా చెప్పు? అంటేనే ఉన్నాడు పోకే పోకే గడికి ఓకే అని. నాకే కమ్మలు ఇప్పి మనం మీ అమ్మని చూస్తున్నా. చిన్న పొరలు ఎందుకు పంపిస్తున్నావు? మాట్లాడు. ఈ మళ్ళా కమ్మలు నాకు తెలియదక్క. నేను వచ్చినా కానీ నేను అవన్నీ తీయలేదు. ఎవరు వచ్చినారని ఇంట్లోకి వస్తే దొంగతనం మోపుతారా నా మీద చెప్పు? ఎవరు దొంగతనం మోపుతున్నారమ్మా? ఉన్నా కాబట్టి నేను పొద్దున్న తీయడం నువ్వు చూసినావా? నేను చూడలేదు. తీయడం నువ్వు చూసినావా? లేవా ఇంట్లో? నేను ఉన్నానే తీయడం నువ్వు చూసినావు. నేను ఉండడం
ఉంటారు నార్మల్ గా. పొద్దున్న నువ్వు ఒకవేళ టీవీ వస్తలేదని నాకు ఆచారం రాలేక ఈరోజు ఆడికి వచ్చిన అంతే నేను చెప్పాలంట. మరి పోయినందుకు నేను ఎవరిని దించాలి ఇప్పుడు చెప్పు. అరే జ్యోతి మ్యామ్ ఒక్క నిమిషం నువ్వు తీసినావంటే చెప్పు మ్యామ్ ఇంత పెద్ద కొట్లాడ ఆగబోతుండే. వర్షం నేను తీసిన వర్షం పెట్టా ఎప్పుడైనా నేను ఇంట్లోకి వచ్చి నేను ఏమైనా ముడతానా? నాకేమైనా అవసరం ఉంటే కూడా నేను మీరు ఎవ్వరు లేదు నేను అడిగి తీసుకొని రాను. అర్థమైందా? నేను అవి కమ్మలు అది మెమరబుల్ గా ఇచ్చింది కాబట్టి అది మెమరబుల్ గానీ ఏదైనా కానీ నేను అడగకుండా ముట్టుకోను అక్క. నేను నేను అడగకుండా ముట్టుకోను. అది ఎవ్వరు వస్తువైనా సరే నేను అడిగేది ఇంట్లో నాకు ఏదైనా చిన్నది కావాలని నువ్వు చెప్పు. నేనైతే తీయలేను అని చెప్ప. ఇప్పుడు నేను ఎవరిని అడగలుకున్నా అదనే చెప్పు. నాకు ఎట్లా తెలుస్తుంది అక్క? ఎవరిని అడగాలో చెప్పు. ఎవరిని అడిగారు? నేను ఇట్లా గిఫ్ట్ ఇచ్చిన నా చదువు కూడా నువ్వు ఆ కమ్మలు గిఫ్ట్ ఇవ్వాలి. లేవు వర్షం నా దగ్గర లేవు. నేను లేవంటే కాదు కాదు మమ్మీ నేను లేవన్నా కూడా పైసలు చూస్తారా మీరు మంచిగా పట్టించుకోరా ఏంది కమ్మలు ఏంది ఇప్పించినావు. నేను కావాలంటలేను. ఆ కమ్మలు పోయినాయని నాకు కావాలని నేను ఆమెతో నిందేశంతో ఆలోచించాలి. మా జక్క ఒక మాట అంటే ఎప్పటికీ మర్చిపోరు లైఫ్ లో. నువ్వు నిందేశంతో ఆలోచించాలి ఫస్ట్. నిందేస్తలేండి మీరు. నువ్వు ఇప్పి అంటే మరి ఏంది మరి నువ్వు నువ్వే ఉన్నావు కదా. నిన్ను అడగకపోతే ఎవరైనా అడుగుతారు. వాళ్ళని అడిగితే వాళ్ళు కాదని చెప్పారు. అమ్మ నువ్వే అంటే నువ్వు పొద్దంతా లేవని చెప్పి నువ్వు ఏడుకు మొత్తం పెట్టకు చెప్పు. నాకు నచ్చదు. అర్థమైందా? పిచ్చా పిచ్చే నాకు. ఏంది అరే మమ్మీ నువ్వు ఏడవాకే ఆమె అట్లనే చేస్తుంది పిచ్చే ఏడవాకే వద్దు అసలు జరుగు. నాకు తెలియదు జ్యోతి. నాకైతే కావాలి. నువ్వు ఏడ్చినా నీకు కావాలంటే నువ్వు తెచ్చింది అట్లనే తెచ్చి నాకు అర్థమవుతుందా? పిచ్చిదాన్ని అడుగు. నేను తీసుకోలేదంటే మళ్ళీ నన్ను తెచ్చిమంటావు. మీ పిన్ని తీసుకుని మీ పిన్నిని అడుగు. అక్క మళ్ళీ ఇంకొకసారి అంటే మంచిగా ఉంటుంది అక్క. చెప్తున్నా పిండి తీసుకున్నాను. నువ్వు పిండి తీసుకున్నప్పుడు నువ్వు చూసినావా? ఏం చేస్తావు? నువ్వు ఉన్నావా? నేను తీసినప్పుడు నీ కళ్ళతో నువ్వు చూసినావా? ఏం చేస్తావు? నువ్వు చూస్తున్నా నేను తీసినాని ఏం చేస్తావు? రావద్దు అంటే మీ ఇంట్లోకి రాను మధ్య అంతేగాని నువ్వు ఇట్లాంటి నిందలని నా మీద వేయొద్దు. నువ్వు నీకు ఇచ్చి అప్పచెప్పి పోయినప్పుడు నీ ఇల్లు చూసుకోవాలా. ఈ ఇల్లు ఆగం పట్టినట్టు మీ ఇల్లు అయితే అట్లనే వదిలేస్తావా గాలికి? మా ఇల్లు ఆల్రెడీ వదిలేస్తే నేను ఉన్నాను. అవునులే. అవును. ఏం ఎత్తుకోపోయినామమ్మ మీ ఇంటికి వచ్చి మేము? ఏం ఎత్తుకోపోయినాం చెప్పు. ఓ అని ఏడుస్తున్నాయి. ఏమన్నా నువ్వు అంతగానో ఏడుస్తున్నావు? దొంగ దొంగ అంటున్నా. ఇంకా వాళ్ళు ఏమన్నా అన్ని గుచ్చుతానా అని వాళ్ళు ఏమన్నా ఇప్పుడు నిన్నేమన్నా కమ్మలు పోయినాయి. అడగకుండానే ఉంటారా? ఇప్పుడు ఈమెనే ఉండే ఇంట్లో అడగకుండానే ఉంటారు. చెప్పండి ఒక మాట. నువ్వు ఏడ్చేంత నేను ఏం అనలే నిన్ను. నువ్వు ఏడవక అంతగా. అన్ని అంటేనే మళ్ళీ నా భార్య నేర్పించిన మా ఇంటి మీద కొట్లాడక నువ్వు అట్లా మాట గుచ్చ గుచ్చ అన్నావు మమ్మీ నువ్వు ఎందుకు వచ్చినావు ఇట్లా నీకు ఏం అవసరం లేనట్టు ఆమె ఏడవదా? ఏమన్నా పట్టు సార్. నువ్వు కూడా మీ పిన్ని అయినా నాకు ఆచారమే బాగాలేదు. అందరు నన్ను ఏం లాభం? కావాలంటే నేను అడుక్కొని తీసుకుంటా అక్క. నాకు అవసరం అది ఏమన్నా పోయినాయా తీసుకున్నావు అని అడిగితే నువ్వు ఎందుకంత నువ్వు తీసుకున్నావు అంటే నువ్వే ఉన్నావు. నీ నిందే అనుమానం ఉంది. ఆమెనే ఉండే పొద్దున్న నుంచి మళ్ళీ అట్లా అంటే పొద్దున్న నుంచి ఆమె ఉంది కాబట్టి ఆమెను అడుగుతాం. లేకపోతే ఎవరిని అడుగుతాం చెప్పు. నువ్వు లేనంటున్నావు, వాళ్ళు లేనంటున్నారు, పిల్లలు లేనంటారు. ఆమె ఒక్కతే కాబట్టి అడుగుతున్నారు. నా మీద అరుస్తున్నావు. చెప్పినా నేను ప్రాంక్ చేస్తున్నా. మూటి పని రాకూడదు నీది అట్లనే. ఆ ముఖం కాస్త ఇంకొంచెం కర్రగా అవుతుంది. కర్ర ముఖం దానా. చెప్పు జ్యోతి. నాకు కావాలి నా కమ్మలు. నువ్వేం చేసుకుంటావు నాకు తెలియదు. నాకు కమ్మలు అయితే నాకు కావాలా. నువ్వు ఈ రోజు పోయినా కదా రేపు సాయంత్రం వెళ్ళక కదా నా కమ్మలు నేను ఆఫీస్ వచ్చేసరికి కమ్మలు అడగట్టేస్తాను. అర్థమైందా? నాకు తెలియదు అక్క. నేనైతే తీయలే. తీసుకొచ్చాడు పెట్టే అంటే ఏమన్నా చిన్న వస్తువు అది. చిన్న వస్తువు కాకపోతే తీసుకుంది నేను పెట్టా. నేను తీసుకోలేదు. నేను పెట్టా. మరి ఎవరు తీసుకుర్రు? వచ్చేది వచ్చేది మళ్ళా నేను వర్షిత వచ్చిందా నేను అట్లనే వచ్చేసినాక అంటే మళ్ళా అదే మాట అంటూ. సరే పోనీ ఒకసారి ప్రాంక్ చేసినావు. కమ్మలు తీసుకుంటా కదా బాబుని ఇచ్చి నేను మీ నమ్ముకొని కమ్మలు తెచ్చుకుంటాను. ఎందుకే అంతగానో మెడిసిన్ నేను ప్రాంక్ చేసిన జ్యోతి. అమ్మాయిలు చెప్తున్నా కదా నిజంగా చెప్పినా నేను ప్రేమతో ఇచ్చిన కూడా గొడవ పట్టుకుంది అనుకున్నాను. నీ ముఖమే అనుకున్నాను అయితే. ఏం చేద్దాం అనుకున్నామో నా ముఖం చూడకపోతే ఇంకొకండి. నువ్వు ఎందుకు అంత సీరియస్ అయ్యి ఏడ్చేసిన జ్యోతి? అంత అంటే ఒక నమ్మకం ఇళ్ళపై ఇంకా ఎప్పుడు మా జ్యోతి నువ్వు ఆలోచించావు కనీసం ప్రాంక్ చేస్తుందని. అరే ఆగు రాగుడి ఏమో చెప్తే చెప్పు. ప్రాంక్ చేసి ఎట్లా అవును గాయస్ నువ్వు కొంచెం గట్టిగా మాట్లాడరాడు ఇంపేది పాపం వాళ్ళకి. సో గాయస్ చూసిరు కదా ప్రాంక్ చేసిన లడ్డు ప్రాంక్ చేసి ఎట్లా చేసి ఎట్లా నాకు అస్సలు నచ్చదు ఈ ప్రాంక్ అయితే. ముఖం ఎట్లా అయిపోయింది చూడండి పాప అమాయకంగా అయిపోయింది.
ఎందుకు ఏడుస్తున్నాడు? పాపం దెబ్బ కన్నీళ్ళు వచ్చేసినాయి దానికి. అది ఏమనుకుంటుందో తెలుసా అబ్బా, ఫ్రైంగ్ చేసేటప్పుడు తిరుపతిలో ఉన్నామని పగ తీర్చుకోవాలనుకున్నా చేసుకుంటా. బంగారు కమ్మలు ఇవ్వకపోతే వీడిని తీసుకొని వెళ్ళిపోదాం అనుకున్నా కలిసి ఇంటికి. ట్యూషన్ ఎంత క్యూటుకున్నాడు అసలు. బట్ ఫ్యాన్ చూస్తుండు, ఫ్యాన్ తిరుగుతుంది, ఫ్యాన్ చూస్తుండు. ఒకవేళ కమ్మలు ఇవ్వకపోతే ఇక వీడిని తీసుకొని వెళ్ళిపోదాం అనుకున్నా. వీరాంశ్ మా చెల్లె ముద్దుల కొడుకు, మా ఇంటికి ఒకగానొక వారసుడు. నా ఆస్తి మొత్తం ఇంకే రాసి పెడతా గైస్. నేను మీకు గీయ గైస్. మా చెల్లెకి ఇంకా ముగ్గురు పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఇస్తా, ఫస్ట్ ఇస్తా. నేనైతే వాళ్ళకి నాకు ఇచ్చింది కూడా ఈ ఇంకే ఇస్తాను. ఎందుకు జ్యోతి నేను ప్రాంక్ చేసిన జ్యోతి, నువ్వు నిజంగా అట్లా ఏడ్చిన జ్యోతి. అమ్మ కూడా లేకునుండే కదా ఇంట్లో. అమ్మ లేకునుండే ఇంట్లో. అంటే నేను ఒక్కదాన్నే ఉన్నా ఇంట్లో, పిల్లలు టీవీ చూస్తారని అంతసేపు ఉన్నా. ఇంకా పిల్లలు అవి ముడుతూనే ఉంటారు కదా, వాళ్ళకి ఇట్లా తీసేయడం వేసిరా అంటే ఒక వస్తువు అంటే ఎవరికైనా ఇప్పుడు ప్రేమగా ఇంకా వర్ష తెప్పించింది. సో గైస్ నెక్స్ట్ వీడియోలో అయితే నేను జ్యోతి మమ్మీ ప్రాంక్ చెప్పుకున్నప్పుడు నా పేరే కాదు గైస్, ఎంత పెద్ద ప్రాంక్ చేస్తానంటే అందరు